సాధారణంగా బంధనం లేదా చిక్కుకుపోవడం అనగానే మనకు ఒక నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది కదా. కానీ ఈరోజు మనం దీనిలో ఉన్నొక శక్తివంతమైన పాజిటివ్ కోణాన్ని చూడబోతున్నాం. అసలు ఒక బంధంలో చిక్కుపోవడమే మనల్ని విముక్తి వైపు నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనం ఎంతో ఇష్టపడే బంధాలు, మనం గుడ్డిగా నమ్మిన మనుషులు కొన్నిసార్లు వాళ్లే మన హృదయాన్ని గాయపరిస్తే ఆ నొప్పి మాటల్లో చెప్పలేనిది. ఈ అనుభవం మనలో చాలామందికి ఎదురయ్యేదే. ఇది మనందరినీ కదిలించే ఒక ఇమోషనల్ పాయింట్. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన ప్రశ్న మొదలవుతుంది. బంధనమే స్వేచ్ఛకు దారితీస్తే? వింటుంటేనే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఆలోచనే మన పాత ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసి ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్య సందేశానికి పునాది వేస్తుంది. మొదటగా ఈ ప్రాపంచిక బంధాలు మనల్ని ఎలా నిరాశ, దుఃఖంలోకి నెట్టేస్తాయో చూద్దాం. దీనికి ఒక చిన్న కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఒకసారి ఒక వృద్ధుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అతని దగ్గర ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సామానుంది. అక్కడ కౌంటర్లోని క్లర్క్ అతనికి తెలిసినవాడు కావడంతో, "ఏం పర్లేదులే, మీరు టికెట్ తీసుకోకుండానే వెళ్ళండి. ఒకవేళ చెకర్ ఎవరైనా వస్తే నేను మేనేజ్ చేస్తాను" అని సలహా ఇచ్చాడు. అంటే ఆ సిస్టమ్ని మోసం చేయమని చెప్పాడన్మాట. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆయనేమన్నారంటే, "నేనిక్కడి చెకరగలుగపోచ్చు, కానీ నా కర్మల లెక్క చూసే పరమాత్ముడే ముందు నిలబడినప్పుడు ఏం చేయగలను" అన్నారు. మన ప్రతి పనికి అంతిమంగా ఒక ఆధ్యాత్మిక జవాబుదారీతనం ఉంటుందనే గొప్ప సత్యాన్ని ఈ మాటలు మనకు గుర్తుచేస్తాయి. సరే, ప్రపంచపు బంధాల పరిమితులు చూశాం కదా. మరి దీనికి ప్రత్యామ్నాయమేంటి? ఇప్పుడు మనం అలాంటి ఒక బంధం గురించి తెలుసుకోబోతున్నాం. అది మనల్ని బలహీనపరచదు, పైగా అనంతమైన శక్తిని ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ప్రాపంచిక బంధం మనల్ని నొప్పి, దుఃఖంలోకి లాగితే, దైవబంధం మనకు శక్తిని, శాంతిని ఇస్తుంది. ఒకటి మోసంపై ఆధారపడితే మరొకటి సత్యంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకటి హృదయాన్ని ముక్కలు చేస్తే మరొకటి దాన్ని సంపూర్ణం చేస్తుంది. దైవబంధంలో చిక్కుకోవడమంటే బందీ అవ్వడం కాదనమాట. దీనివల్ల మనకు అపారమైన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఇది మనల్ని మాయాప్రూఫ్గా చేస్తుంది. అంటే ఈ ప్రపంచంలోని భ్రమలు, మోసాల నుంచి మనల్ని కాపాడుతుంది. కష్టమైన పరిస్థితులను కూడా మనకు బహుమతులుగా మారుస్తుంది. మనల్ని నిజమైన కర్మయోగిగా తయారుచేస్తుంది. ఈ పాజిటివ్ బంధనంలో మనం వేయాల్సిన మొదటి అడుగు మన హృదయాన్ని బంధించడం. దీనికోసం 2 ముఖ్యమైన ప్రాక్టీసులున్నాయి. ఈ 2 మన హృదయాన్ని కేంద్రీకరించే అభ్యాసానికి పునాదులు. మొదటిది ఎలాంటి స్వార్థం లేని తీవ్రమైన ప్రేమ. ఎలాగంటే ఒక తల్లికి బిడ్డపై, ఒక ధనవంతుడికి ధనంపై, ఒక ప్రేమికుడికి తన ప్రియురాలిపై ఉండే ప్రేమ, ఈ అన్ని రకాల ప్రేమలని కలిపి పరమాత్ముడివైపు మళ్లించాలి. రెండవది నిరంతరం పెరుగుతూ ఎప్పుడూ కొత్తదనాన్ని ఇచ్చే పరమాత్మ స్మృతి. హృదయం తర్వాత ఇక మనసు. మరి మనసుని ఎలా పాజిటివ్గా బంధించాలి? దీనికి లోతైన జ్ఞానం, కొన్ని స్థిరమైన ఆధ్యాత్మిక అభ్యాసాలు చాలా అవసరం. చూడండి, జ్ఞానమంటే కేవలం క్లాస్లో కూర్చుని వినడం కాదు. అదొక సైకిల్ లాంటిది. వినదాన్ని లోతుగా ఆలోచించాలి. అంటే మననం చెయ్యాలి, దాని గురించి చర్చించాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ జ్ఞానం మనలో ఒక భాగమవుతుంది, మన సొంత అనుభవంగా మారుతుంది. ఇవి మన చైతన్య స్థాయిని ఉన్నతంగా ఉంచుకోవడానికి కొన్ని చిన్న కానీ చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజులు. ఇందులో ముఖ్యమైన విషయమేంటంటే, ఇవన్నీ మనం తీరిగ్గా ఉన్నప్పుడు కాదు, చాలా బిజీగా ఉన్నప్పుడే చెయ్యాలి. ఎందుకంటే అప్పుడు చేసే సాధనే మనల్ని నిజంగా శక్తివంతుల్ని చేస్తుంది. మనసు, హృదయం ఒకదారిలో ఉంటే సరిపోదు. మన చేతలు అంటే మన కర్మలు కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. మన లోపలి ఉన్నత స్థితిని సేవ, క్రమశిక్షణతో కూడిన పనుల ద్వారా బయటకు చూపించాలి. ఒక కేంద్రంలో తరచూ గొడవ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకరోజు అతను మురళి వింటున్నప్పుడు అందులోని ప్రతికూల పాత్ర అయిన దుశ్శాసనుడి లక్షణాలు తనలోనే ఉన్నాయని గుర్తించాడు. ఆ క్షణంలో జ్ఞానం అతని ఆత్మను మేల్కొల్పింది. వెంటనే అతన్లో పూర్తి పరివర్తన వచ్చింది. చూడండి, జ్ఞానం మార్పు తీసుకురావడానికి ఎంత శక్తివంతమైనదో. ఈ రోజుల్లో మన శక్తిని, సమయాన్ని దొంగిలించేవి చాలా ఉన్నాయి. అనవసరమైన ఇంటర్నెట్ వాడకం,
ఆన్లైన్ షాపింగ్, రాజకీయ వార్తలు, గంటల తరబడి ఫోన్ కాల్స్. వీటన్నింటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే క్రమశిక్షణ. ఇదొక రకమైన పాజిటివ్ బంధనం. ఇవన్నీ చేశాక మనమెక్కడికి చేరుకుంటాం? మన అంతిమ గమ్యమేంటి? ఈ అభ్యాసాలన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. చివరిగా మనం చిక్కుకోవలసిన అత్యంత ఆనందకరమైన బంధనాలు రెండున్నాయి. ఒకటి, ఆత్మ యొక్క అసలైన ఇల్లు, పరమధామం, ఆ లోతైన శాంతి, నిశ్శబ్దంలో లీనమవ్వడం. రెండవది, రాబోయే స్వర్ణయుగ ప్రపంచాన్ని మనసులో నింపుకొని ఆ దైవీ గుణాలను మనలో మేల్కొల్పడం. ఈ రెండు స్థితులు మనల్ని పరిపూర్ణులను చేస్తాయి. సో చూసారుగా, అసలు విషయం ఇదే. ప్రాపంచిక బంధాల నుంచి బయటపడి ఈ దైవ బంధాలలో మనల్ని మనం ఇష్టపూర్వకంగా బంధించుకున్నప్పుడు ఆ బంధనమే మనకు అంతిమ విముక్తిని, నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దుఃఖానికి కారణమయ్యే ఏ ప్రాపంచిక బంధాన్ని వదిలిపెట్టి శాంతినిచ్చే ఏ దైవ బంధాన్ని ఈరోజు నుండి మనం పట్టుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. ఓం శాంతి.